నవరాత్రి అనేది దుర్గాదేవి యొక్క గొప్పతనాన్ని మరియు ఆమె 9 అవతారాలైన నవదుర్గను ఆదరించే 9 రోజుల పండుగ. దుర్గాదేవి మరియు మహిషాసురుడి మధ్య జరిగిన యుద్ధంలో చెడుపై మంచి సాధించిన విజయాన్ని ఈ పండుగ సూచిస్తుంది. ఈ 9 రోజులు ఆమె 9 రూపాలను పూజించడానికి అంకితం చేయబడ్డాయి. ఈరోజు వీడియోలో ఆ 9 శక్తి స్వరూపాల వెనుక ఉన్న కథను తెలుసుకుందాం. నవరాత్రులలో మొదటి రోజు శైలపుత్రిగా కనిపిస్తుంది. పర్వతాల కుమార్తె అని అర్థం వచ్చే శైలపుత్రి పర్వతరాజు హిమవంతునికి జన్మించింది. ఆమెను సాధారణంగా పార్వతి అని కూడా పిలుస్తారు మరియు నవదుర్గలలో మొదటిది. ఆమెకు మానవుల వలె 2 చేతులు ఉంటాయి. కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం పట్టుకుని ఉంటుంది. శివుని భార్య అయినందున ఆమె నంది అనే తన ఎత్తుపై సవారీ చేస్తూ కనిపిస్తుంది. తన గత జన్మలో సతి అనే పేరుతో ప్రజాపతి దక్షుని కుమార్తెగా జన్మించి శివుడిని వివాహం చేసుకొని విశ్వమాతగా అందరినీ పోషించే పాత్రను నెరవేర్చింది. తన తండ్రి అంగీకరించకపోయినా సతీ శివుడిని వివాహం చేసుకుంది. దక్షుడు యజ్ఞం నిర్వహించినప్పుడు అతడు శివుడు మరియు పార్వతిని మినహా దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. పార్వతి తన తండ్రి అహంకారం మరియు ద్వేషపూరిత ఉద్దేశాలను తెలుసుకోకుండా ఆహ్వానం లేకుండా అక్కడికి చేరుకుంటుంది. అప్పుడు దక్షుడు శివుడిని అవమానించడం ప్రారంభించాడు. భార్య అయిన సతి దీనిని సహించలేక విశ్వ సంక్షేమం యొక్క ఉన్నత ఉద్దేశాన్ని నెరవేర్చడానికి యజ్ఞ అగ్నిలో తనను తాను ఆత్మాహుతి చేసుకుంటుంది. శక్తి మళ్ళీ పార్వతి రూపంలో జన్మించి శివుడిని మళ్ళీ వివాహం చేసుకొని అతనిని సన్యాసి జీవితం నుండి గృహస్థ జీవితంలోకి తీసుకురావాలి. రెండవ రోజు బ్రహ్మచారిణిగా కనిపిస్తుంది. రెండవ అవతారంలో కుడి చేతిలో జపమాల మరియు ఎడమ చేతిలో కమండలం పట్టుకొని బ్రహ్మచారిణి తపస్సు లేదా పశ్చాత్తాపాన్ని సూచిస్తుంది. సతి మరణం తర్వాత శివుడు అన్ని భౌతిక కోరికల నుండి విరమించుకొని కొన్ని మిలియన్ల సంవత్సరాలు కొనసాగిన ధ్యాన స్థితిలోకి వెళ్ళాడు. పార్వతి పెరుగుతున్నప్పుడు నారద మహర్షి ఆమెకు శివుడిని పొందడానికి ఏకైక మార్గం తన భర్తకు మించిన తీవ్ర తపస్సు చేయడమే అని చెప్తాడు. ఈ జన్మలో కూడా శివుడిని వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్న ఆమె ఆహారం, నీరు మరియు గాలిని వదులుకుని తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమె తపస్సు వేల సంవత్సరాలు కొనసాగింది. చివరగా బ్రహ్మదేవుడు పార్వతి ముందు కనిపించి ఆమె చేసిన విధంగా ఎవరు తపస్సు చేయలేదని చెప్తాడు. ఈ సంఘటన తర్వాత పార్వతి మా బ్రహ్మచారిణిగా ప్రసిద్ధి చెందింది. తర్వాత శివుడు ఆమెను తన భార్యగా అంగీకరించాడు. దుర్గాదేవి యొక్క ఈ అవతారం తపస్సు, భక్తి, సంయమనం మరియు ఏకాంతాన్ని బోధిస్తుంది. మూడవ రోజు చంద్రగంటగా కనిపిస్తుంది. పార్వతి తనను పొందాలనే దృఢ సంకల్పాన్ని చూసి శివుడు పార్వతిని వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. పెళ్లి రోజున శివుడు అత్యంత భయంకరమైన రూపంలో హిమవంతుని రాజభవనానికి చేరుకున్నాడు. అతని శరీరం అంతా భస్మంతో పూయబడి అతని శరీరం అంతా పాములు, జటాజూటాలతో అతను తనతో పాటు అత్యంత విచిత్రమైన వివాహ ఊరేగింపును భూతాలు, అఘోరీలు, ఋషులు, సన్యాసులు మరియు ఊహించలేనంత ప్రతి ప్రాణిని కలిగి ఉన్న బారాతును తీసుకుని వచ్చాడు. ఈ దృశ్యాన్ని చూసి పార్వతి తల్లి మరియు బంధువులు దిగ్భ్రాంతి చెందారు. తన కుటుంబానికి లేదా శివుడికి ఎటువంటి అవమానం జరగకుండా వివాహాన్ని కొనసాగించడానికి పార్వతి తనను తాను భయంకర రూపంగా చంద్రగంటగా మార్చుకుంది. ఈ రూపంలో ఆమె శరీరం బంగారు వర్ణంలా సింహంపై సవారీ చేస్తూ 10 చేతులు కలిగి ఉంది. ఆమె చేతులలో 9 ఆయుధాలను కలిగి ఉన్నాయి. 10వ చెయ్యి తన భక్తులను ఆశీర్వదించడానికి పైకెత్తింది. ఆమె ఈ రూపంలో శివుడిని వివాహం చేసుకుంది మరియు వారి వివాహ దినోత్సవాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటాము. 4వ రోజు కూష్మాండదేవిగా కనిపిస్తుంది. కూష్మాండదేవినే అంతిమ జీవన వనరు అని నమ్ముతారు. విశ్వం లేనప్పుడు మరియు అంతటా చీకటి ఉన్నప్పుడు ఆమె తన చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించింది. అప్పుడు విశ్వమంతా కాంతితో నిండిపోయింది మరియు ఆమె సూర్యుని కేంద్రంలో నివసించడం ప్రారంభించింది. కూష్మాండదేవికి 8 చేతులు ఉంటాయి మరియు తన భక్తులలో నిర్భయతను రేకెత్తించడానికి సింహంపై సవారీ చేస్తుంది. ఆమె అన్ని ఆనందాలను ప్రసాదిస్తుంది మరియు ఆమె ఆరాధన శ్రేయస్సు, శక్తి మరియు మోక్షానికి ప్రతీకగా ఉంటుంది. 5వ రోజు స్కందమాతగా కనిపిస్తుంది. స్కందమాత అంటే స్కందుడి తల్లి అని అర్థం. స్కందుడు లార్డ్ కార్తికేయుడికి మరొక పేరు. దక్షిణాన తరచుగా మురుగన్ అని కూడా పిలుస్తారు. ఆమె సింహంపై సవారీ చేస్తూ కనిపిస్తుంది మరియు 4 చేతులు కలిగి ఉంటుంది. ఆమె చేతులలో 2 కమలాలను కలిగి ఉంటుంది. 3వ చేతు ఆశీర్వదించడానికి పైకెత్తింది. 4వ చేతు తన కొడుకు కార్తికేయుడిని పట్టుకుంటుంది. సతీదేవి మరణం తర్వాత శివుడు లౌకిక వ్యవహారాల నుండి విరమించుకున్నప్పుడు తారకాసుడు అనే రాక్షసుడు దేవతలపై వినాశనాన్ని సృష్టించాడు.
ఈ రాక్షసుడికి శివుని కుమారుడు మాత్రమే అతన్ని చంపగలడనే వరం ఉంది. శివుడికి పిల్లవాడు ఎప్పటికీ పుట్టడేమో అని భయపడి దేవతలు సహాయం కోసం విష్ణువు వద్దకు వెళ్ళగా, పార్వతి శివుడికి భార్య కావాలని నిశ్చయించబడింది అని విష్ణువు దేవతలకు హామీ ఇస్తాడు. పార్వతి తీవ్ర తపస్సు చేసిన తరువాత శివుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించినప్పుడు వారు ఒక అగ్ని మాయా బీజాన్ని ఉత్పత్తి చేయడానికి తమ శక్తులను కలుపుతారు. ఈ శక్తుల కలయికతో ఉద్భవించిన మాయా బీజాన్ని అగ్నిదేవుడు సరసన అటవిలోని సరస్సుకి తీసుకువెళ్తాడు. ఈ మాయా బీజంతో కార్తికేయుడు జన్మించి దేవతల సైన్యానికి సేనాపతిగా ఎదిగి యుద్ధంలో తారకాసురుని వధిస్తాడు. 6వ రోజు కాత్యాయని దేవిగా కనిపిస్తుంది. దుర్గాదేవి యొక్క అత్యంత పూజింపబడే రూపాలలో ఒకటి మా కాత్యాయని. ఇది తరచుగా మా దుర్గా అని పిలువబడే రూపం. ఆమె కాత్యాయన మహర్షికి జన్మించింది, అందుకే కాత్యాయని అని పిలువబడింది. మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలకు కష్టాలు సృష్టించినప్పుడు త్రిమూర్తులు తమ శక్తులు మరియు ఆయుధాలను కలిపి కాత్యాయని దేవిని ఆవాహన చేశారు. అందువల్ల ఆయుధాలతో కూడిన కాత్యాయని మహిషాసురుడు నివసించిన వింధ్య పర్వతాల వైపుకు వెళ్ళి అతనిని సంహరించింది. మహిషాసురుడిని సంహరించిన దేవతగా ఆమెను మహిషాసురమర్దిని అని కూడా పిలుస్తాము. నవరాత్రులలో 7వ రోజున పూజించే కాలరాత్రి అంటే కాలానికి రాత్రి లేదా చీకటిని సూచిస్తుంది. ఆమె అజ్ఞానం, దుష్టత్వం మరియు భయాన్ని అంతం చేసే అపార శక్తి. ఆమె దుర్గాదేవి యొక్క అత్యంత భయంకరమైన రూపం. రక్తబీజుడు అనే రాక్షసుడు తన రక్తం యొక్క ప్రతి చుక్క నేలపై పడినట్లయితే కొత్త రాక్షసుడిగా జన్మించే వరాన్ని బ్రహ్మదేవుడి నుండి పొందాడు. ఈ వరం కారణంగా రక్తబీజుడు లోకంలో అల్లకల్లోలం సృష్టించాడు. దేవతలంతా సహాయం కోసం దుర్గాదేవిని ఆశ్రయించారు. యుద్ధంలో దేవి తన కత్తితో రాక్షసుడిని గాయపరచగానే అతని రక్తం భూమిపై పడి వేలాది మంది కొత్త రాక్షసులు జన్మించారు. దీంతో ఆగ్రహించిన దేవి కాలరాత్రి అనే భీకర రూపాన్ని తీసుకుంది. ఆమె నలుపు రంగులో, కోపంతో, ఎర్రబడిన కళ్ళతో, మెడలో పుర్రెల దండలతో భయంకరంగా కనిపించింది. కాలరాత్రి తన చేతిలోని కత్తితో ప్రతి రాక్షసుడిని చంపి వారి రక్తం నేలపై పడకుండా తన గిన్నెలో పట్టి వెంటనే తాగేసింది. ఈ విధంగా ఆమె రక్తబీజుడి భారీ సైన్యాన్ని పూర్తిగా నాశనం చేసి చివరికి అతన్ని కూడా సంహరించింది. కాలరాత్రి దేవి చీకటి మరియు దుష్టత్వంపై అంతిమ విజయాన్ని సూచిస్తుంది. నవరాత్రులలో 8వ రోజున మహాగౌరిని పూజిస్తారు. మహా అంటే గొప్ప, గౌరి అంటే స్వచ్ఛమైన తెలుపు. ఆమె స్వచ్ఛతకు మరియు శుభానికి ప్రతీక. ఈ దేవి కథకు 2 ప్రసిద్ధ వర్షన్లు ఉన్నాయి. మొదటిది, రక్తబీజుడిని సంహరించిన తరువాత కాలరాత్రి రూపంలో ఉన్న దేవి చర్మం నల్లగా మిగిలిపోయింది. తన పాత సౌందర్యాన్ని తిరిగి పొందడానికి ఆమె తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ఆమెను మానస సరోవర నదిలో స్నానం చేయమని సలహా ఇచ్చాడు. ఆమె స్నానం చేయగానే ఆమె శరీరం మంచులా తెల్లగా ప్రకాశవంతంగా మారి మహాగౌరిగా ఉద్భవించింది. ఇక మరొక కథనం ప్రకారం శివుడిని వివాహం చేసుకోవడానికి పార్వతి 1000 సంవత్సరాల పాటు తీవ్రమైన తపస్సు చేసింది. ఈ తపస్సు ఫలితంగా ఆమె శరీరం మురికిగా ధూళితో కప్పబడి అస్థి పంజరంలా మారింది. ఆమె భక్తికి సంతోషించిన శివుడు తన జటాజూటం నుండి ప్రవహించే అత్యంత పవిత్రమైన గంగా నదితో ఆమెకు స్నానం చేయించాడు. ఆ పవిత్ర స్నానంతో ఆమె శరీరం మల్లె పువ్వు అంత స్వచ్ఛతగా తెల్లగా మారి దివ్యమైన మహాగౌరిగా అవతరించింది. ఈ రూపం స్వచ్ఛత, శాంతి మరియు జ్ఞానానికి ప్రతీక. నవరాత్రులలో చివరి రోజున సిద్ధిరాత్రిగా కనిపిస్తుంది. సిద్ధిరాత్రి అంటే సిద్ధులను ప్రసాదించే తల్లి. ఈమె దుర్గాదేవి యొక్క ఆదిశక్తి అవతారం. విశ్వ సృష్టికి పూర్వం ఆమె భౌతిక రూపం లేకుండా స్వచ్ఛమైన శక్తిగా ఉనికిలో ఉంది. శివుని అవతారమైన రుద్రుడు ఈ అఖండ విశ్వాన్ని సృష్టించడానికి ఈమెను పూజించాడు. ఆమె శివుని పూజకు మెచ్చి ఆయన ఎడమ భాగం నుండి మూర్తి రూపంలో ఉద్భవించింది. ఈ రూపమే అర్ధనారీశ్వరుడిగా సుప్రసిద్ధం. దేవి సిద్ధిరాత్రి కమలంపై కూర్చొని సింహంపై సవారీ చేస్తుంది. ఈ రూపం జ్ఞానం, శక్తి మరియు మోక్షాల కలయికకు ప్రతీక. ఈ 9 అవతారాలు నవదుర్గ యొక్క వివిధ రూపాలు. శక్తి, భక్తి మరియు సంకల్పం యొక్క లోతైన ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తాయి. ప్రతి అవతారం జీవితంలోని ఒక పాఠాన్ని బోధిస్తుంది. శైలపుత్రి నుండి సిద్ధిరాత్రి వరకు వారు చెడుని నాశనం చేసి విశ్వానికి సమతుల్యతను తీసుకురావడానికి వచ్చిన ఒకే శక్తి యొక్క విభిన్న రూపాలు. ఈ నవరాత్రి దివ్య కథలు మన హృదయాలను మరియు ఆత్మలను కాంతితో మరియు శాంతితో నింపుతాయని కోరుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.